హలో. ఆర్టిస్ట్ అవ్వడం అంటే మీ స్మార్ట్ మొబైల్లో బటన్ నొక్కితే వచ్చే ఏఐ అనుకోకండి. ఆర్టిస్ట్ అంటే చాలామందికి ఒక చులకన భావం ఉంటుంది. బొమ్మలు గీసుకునేవాడు, బొమ్మలు వేసుకునేవాడు అని. అయితే అందరికీ ఒక నిజం చెప్పాలి. ఈరోజు మనం తినే ఆహారం నుండి కట్టుకునే బట్ట వరకు ఒక ఆర్టిస్ట్ డిజైన్ చేసింది. ఉంటున్న ఇల్లైనా, తిరిగే కార్లైనా, నడుస్తున్న రోడ్లైనా, వేసుకునే కంటి అద్దాల నుండి కట్టుకునే చీరల వరకైనా ప్రతిదీ కూడా ఒక ఆర్టిస్ట్ క్రియేట్ చేసిందే. ఫ్యాషన్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, హెల్త్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, ఇలా ప్రతి ఒక్కటి ఒక కళాకారుడు చిత్రించిన చిత్రం ద్వారా వచ్చిన అంశాలే. సినిమా తీయాలి అంటే కేవలం డైరెక్టర్, యాక్టర్ అంటే సరిపోదు. వాళ్ళకు కావాల్సిన అంశం ఒక ఆర్ట్ రూపంలో ఉంటేనే వాళ్ళు యాక్టింగ్ చేయగలుగుతారు. ఇలా మూవీ ఇండస్ట్రీలో కూడా ఒక ఆర్టిస్ట్కి చాలా వాల్యూ ఉంటుంది. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం, నెలకు లక్షలు సంపాదిస్తున్నాం అని మాట్లాడే యువత కంటి నిండా నిద్రపోగలుగుతుందా? ఆరోగ్యం కోసం పరుగులు పెడుతూ హాస్పిటల్స్, మెడికల్ ఇండస్ట్రీస్లో బిజీ అయిన జనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సమాజంలో ఎన్నో రకాల ఆటుపోట్లు ఉన్నాయి. మేమే గొప్ప, మాదే గొప్ప, మా ఇండస్ట్రీయే గొప్ప, మేమే చేయగలుగుతామని మాట్లాడే వాళ్ళు బయట కోకొల్లలుగా ఉన్నారు. ఎన్ని మాట్లాడినా చివరికి ప్రతి వాడికి ఒక ఆర్టిస్ట్ అవసరం ఉంటుంది. సో ఆర్టిస్ట్ని ఎవరో చులకన భావంతో చూడకూడదు. స్కూల్లో టీచర్స్ సబ్జెక్ట్స్ మీద పెట్టిన శ్రద్ధ ఆర్ట్ మీద పెట్టి పిల్లలకు నేర్పిస్తే మానసికంగా వాళ్ళ ఆలోచనలు మరింత మెరుగుపడతాయి. అది ఈ రోజు సమాజంలో ఎందుకు అర్థం కావడం లేదు, తెలియడం లేదు. ఇంట్లో తల్లిదండ్రులు మా పాప అలా, మా బాబు ఇలా అని రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజానికి వాళ్ళకి ఏమి ఇస్తున్నాం, కేవలం బలవంతపు చదువులు తప్ప అనే ఒక ఆలోచన కరెక్ట్గా పెట్టుకోగలిగితే వాళ్ళకి సరైన విధంగా ఎలా నేర్పించాలనే ఒక ఆర్ట్ ఫామ్ని క్రియేట్ చేయొచ్చు. సో నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా అంటే, ఆర్ట్ అండ్ ఆర్టిస్ట్ అనే అంశాలు చూడటానికి, వినటానికి చాలా చిన్నవి. కానీ ఒక ఆర్టిస్ట్ లేకపోతే ఏ పనులు జరగవు. ఒక గీత గీయకపోతే ఇల్లు కట్టలేవు, ఒక రాత రాయకపోతే ఎదగలేవు. సో ఆర్టిస్ట్ అవ్వాలంటే ముందుగా చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటాం, ఏవేవో చేయాలనుకుంటాం. కొన్ని సందర్భాల్లో ముందడుగు వేసి మధ్యలో ఆపేస్తాం. ప్రతి ఒక్కరూ మనకి ఏదో ఒక సలహా ఇస్తూ ఉంటారు, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇలా చెయ్యి, అలా చేయాలి. కానీ నిర్ణయం సొంతంగా ఆలోచించి తీసుకున్నప్పుడే సగం గెలిచినట్టు. ప్రస్తుత సమాజంలో నువ్వు గెలవాలి అంటే ముందు నువ్వు ఓడిన వాళ్ళని నేర్చుకోవాలి. నేను పడిన సమస్యలు ఏంటో తర్వాత వీడియోలో మీకు అప్డేట్ చేస్తూ వస్తాను. ఆర్టిస్ట్ హర్ష.